ఆరోపించినట్లు ఆందోళన చేస్తున్నారు బంధువులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిలో మే నెల 24వ తారీఖున రాత్రి 11 గంటల ప్రాంతంలో తన భార్య మౌనికకు విరోచనాలు అవుతున్నాయని చికిత్స నిమిత్తం 100 పడకల ఆసుపత్రిలో చేర్పించారు. మరుసటి ఉదయం ఆసుపత్రి వైద్యులు మౌనికకు ప్రసవ నొప్పులు వస్తున్నాయని నార్మల్ డెలివరీ చేస్తామని వైద్యులు తెలిపారు. డెలివరీ చేసే సమయంలో శిశువు తల 2 గంటల సేపు బయట ఉండి ప్రసవం కాక శిశువు ఇబ్బంది పడిందని శిశువు తండ్రి వాపోయారు. పుట్టిన శిశువు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని అక్కడి నుంచి ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లగా అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉందనడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స జరుగుతుండగా శిశువు మృతి చెందాడు అని బంధువులు తల్లిదండ్రులు ఆరోపించారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ సమయంలో 2 గంటల సమయం వరకు శిశువు తల బయట ఉండడంతో బ్రెయిన్ సమస్య ఏర్పడి శిశువు మృతి చెందాడని ఇతర ఆసుపత్రి వైద్యులు తెలిపినట్టు బంధువులు ఆరోపించారు. బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట బంధువులు నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు డెలివరీ ప్రాబ్లము తోటి డెలివరీ టైము ఇంకా టైం ఉండగా కూడా కేవలం మోషన్స్ అవుతున్నా అని అర్ధరాత్రి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే ఈమె రిపోర్ట్స్ అన్ని చూసిన డాక్టర్లు అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు కూడా ఇవాళ ఈమెకు అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి, ఈమెను డెలివరీ చేయొచ్చు, ఈమెకు అన్ని విధాలుగా సక్సెస్ అవుతుంది, మేము చేస్తామని చెప్తే మరి సంబంధిత బాధితులు మరి మేము మంచిర్యాల తీసుకుపోతాం అనగా కూడా మనకి ఇక్కడ అన్ని సవలతులు ఉన్నాయి, మేము ఇక్కడ చేస్తాం అని అత్యుత్సాహంతో ఇవాళ డెలివరీ తెల్లారి 20వ తారీఖు రోజు 8 గంటలకు డెలివరీకి తీసుకెళ్ళి దాదాపుగా 2.5 గంటలు ఆ శిశువు తలను బయట పెట్టడం క్రమంలో మరి సీరియస్ ఉన్నదని బాబును 2.5 గంటల తర్వాత బాధితులను పిలిచి ఆ బాబు తండ్రిని పిలిచి మరి సీరియస్గా ఉన్నది, నువ్వు సంతకం పెట్టాలంటే ఇప్పటి వరకు మీరు అన్ని రిపోర్ట్లు కరెక్టే ఉన్నాయి, మేము చేస్తామని చెప్పి ఇవాళ సీరియస్ ఉన్నదని చెప్పి ఎంతవరకు కరెక్టు, మా బాబుకు మీరు ఏం చేస్తున్నారు, మాకు అనుమానం వస్తున్నది, నేను సంతకం పెట్టా అని నిరాకరించడం జరిగింది. మౌనిక సమస్యలను